మహాభక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను వైష్ణవి. కూచిపూడి ఇది కేవలం ఒక నృత్యం కాదు. ఇది భారతీయ సంస్కృతి, శాస్త్రం, భక్తి, సంప్రదాయాల సమ్మేళనం. శతాబ్దాలుగా ఈ నాట్యం మన ఆధ్యాత్మికతను, మన సంప్రదాయాలను, మన భక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తుంది. ఈరోజు మన ఈ పాడ్కాస్ట్లో మనతో ఉన్న ప్రత్యేక అతిథి నాట్య విశారద మాచిరాజు రాజేష్ గారు. ఆయన కూచిపూడి నాట్య గురువు, రుద్ర కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రుద్ర కళాక్షేత్రం మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ డైరెక్టర్, సాంస్కృతిక కార్యకర్త, కంటెంట్ క్రియేటర్. గత 2 దశాబ్దాలుగా కూచిపూడి నాట్యకళ సేవలో ఉన్నారు. ఆయన ప్రధాన లక్ష్యం కూచిపూడి కళను ఆధునిక సాంకేతికతతో అనుసంధానించి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరవేయడమే. వారి కళా ప్రస్థానం, కూచిపూడి విశిష్టత, నేటి తరానికి ఈ కళను ఎలా చేరువ చేస్తున్నారనే ఆసక్తికర విషయాలను ఆయన ద్వారానే తెలుసుకుందాం. నమస్తే రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు, ముందుగా కూడా మీరు ఈ 2 దశాబ్దాలుగా కూడా మీరు ఈ కూచిపూడి నాట్య కళను ఇటు యువతకు, అలాగే మీరు దానికి చేస్తున్న సేవ నిజంగా అభినందనీయమని చెప్పాలి. అసలు మీరు ఈ కూచిపూడి అంటే డాన్స్ రంగంలోకి రావాలని అసలు ఆ థాట్ ఎలా వచ్చిందంటారు? ముందుగా మహాభక్తి ఛానల్ వారందరికీ కూడా నమస్కారం. నా పేరు మాచిరాజు రాజేష్. నేను కూచిపూడి నాట్యాన్ని చిన్నప్పటి నుంచి అయితే నేర్చుకున్నది కాదు, కానీ మొదట నార్మల్ డ్యాన్సెస్ చేస్తూ ఉండేవాడిని. కానీ నా కాలేజ్ టైంలో మొదలైనటువంటి ప్రస్థానం ఇది. అయితే మా గురువు గారు, ప్రథమ గురువు గారు అయినటువంటి శ్రీ షేక్ ఖలీల్ గారు, ఆయన నేను మామూలు డ్యాన్సెస్ చేస్తున్నప్పుడు కొన్ని ఫోక్ డ్యాన్సెస్తో మా హిందూ కళాశాల గుంటూరులో జరిగినటువంటి అంతర్జాతీయ కాంపిటీషన్స్, దాంతోపాటుగా ఇంటర్నల్ కాంపిటీషన్స్లో నేను ఫస్ట్ ప్రైజ్ తీసుకోవటం, అక్కడి నుంచి కాలేజ్ని రిప్రజెంటేట్ చేస్తూ యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నేను కాంపిటీషన్కి అటెంప్ట్ చేశాము. అక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అక్కడి నుంచి మా యూనివర్సిటీని రిప్రజెంటేట్ చేస్తూ మధురై కామరాజ్ యూనివర్సిటీలో పెర్ఫామ్ చేయడం జరిగింది. సౌత్ జోన్ కాంపిటీషన్స్కి వెళ్ళాం. అది ప్రాథమికంగా ఒక వెస్ట్రన్ డాన్సర్ని ఫోక్ డాన్సర్గా మార్చింది. అక్కడి నుంచి మా గురువుగారి ద్వారా కూచిపూడి నాట్యం వైపుకి రావడం జరిగిందండి. అది ప్రారంభం. అక్కడ ఆయన దగ్గర నేను సర్టిఫికేట్ కోర్స్, డిప్లొమా కోర్స్ చేశాను. ఇక్కడి నుంచి కొంచెం అడుగు ముందుకు వెళ్ళాలని ఆలోచనతో కూచిపూడి గ్రామంకి వెళ్ళడం జరిగింది. గ్రామంలో అక్కడ పరిచయం అయినటువంటి వారు మా గురువు గారు డాక్టర్ వేదాంత రామలింగ శాస్త్రి గారు. ఆయన ప్రస్తుతం కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత మరియు ఆ బోర్డు మెంబర్ కూడా. ఆయన ద్వారా ఈ కూచిపూడి నాట్యంలో మరింత లోతైన జ్ఞానం ఉంది అనే ఆలోచనని అక్కడ తెలుసుకోవటం, కొన్ని పుస్తకాల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అలా ఇప్పుడు దాకా వస్తుంది జరిగిందండి. రాజేష్ గారు, అయితే మీరు ఇటు అంటే శాస్త్రీయ నృత్య రంగంలోకి అడుగుపెట్టినప్పుడు, అంటే ఒక మగవారిగా మీరు మొదలు పెట్టినప్పుడు మీకు ఏ విధంగా అంటే విమర్శలు కానీ అటువంటివి ఏమైనా ఎదురవ్వడం జరిగాయా? అంటే విమర్శలని కాదండి, వాస్తవం ఏంటంటే ఇది కూచిపూడి అనేది మగవారి నుంచి వచ్చినది. అంటే ఆడవాళ్ళు ఇప్పుడు ఎక్కువగా చేయటం వల్ల దానికి మనకు అట్లా ఆలోచిస్తున్నాం. కూచిపూడి భాగవతుల నుంచి వచ్చింది అది. సో సిద్ధేంద్ర వారి దగ్గర నుంచి మొదలెట్టుకుంటే అంతకు ముందు కానీ యక్షగానాలు కానీ ఇవన్నీ కూడా మగవారి సాంప్రదాయం ఇది. అయితే ఆ తర్వాత కాలంలో వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఏం చేశారంటే కూచిపూడిలో ఆడవారిని తిరిగి తీసుకురావడం కానీ, సో కొన్ని ఇబ్బందుల వల్ల మధ్యలో ఆగిన వారు మళ్ళీ దీనిలో తీసుకురావడం జరిగింది. సో మగవారి నృత్యమేనండి ఇదైతే, మొదటి నుంచి అదే. కాబట్టి విమర్శలు అట్లా ఏముండదు, కానీ దీన్ని నిలదొక్కుకోవడానికి మాత్రం ఖచ్చితంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఏదో చెప్పేసామని కాకుండా కొంచెం సబ్జెక్టుగా ఉంటే ఖచ్చితంగా అందరూ నిలదొక్కుకోవచ్చు. రాజేష్ గారు, అయితే మీరు ఇటు డాన్సింగ్ అంటే రుద్ర కళాక్షేత్రం స్థాపించడం జరిగింది కదా, అసలు దానికి పునాది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆ పేరు పెట్టడానికి కూడా ఏమైనా ప్రత్యేక ఇవి ఉన్నాయంటారా? అంటే మా గురువు గారి దగ్గర నేను చేస్తున్న సందర్భంలో క్లాసెస్ మొదలు పెట్టేశాను. అప్పటికి నేమేం లేదు. ఇప్పుడు ఏమైందంటే ఒక సంవత్సరం అయిపోతున్న తర్వాత సమ్మర్ క్యాంప్లో వచ్చినటువంటి పిల్లలందరికీ ఒక చిన్న ప్రోగ్రాం పెట్టి సమ్మర్ క్యాంప్ వాల్డిక్టరీ ఫంక్షన్ చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంలో బ్యానర్స్ వేయాలి. సో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అప్పుడు నేను ఒక నివేదన అనుకున్నప్పుడు అనుకోకుండా స్ఫురించిన పేరు స్వామివారి పేరు. సో అది రుద్ర అంటే రుక్కు అనేటువంటి, అంటే మనకు ఋగ్వేదం అంటాం కదా. సో ద్రష్ట ఆయన అంటే
నాలెడ్జ్ని ఇచ్చేటువంటి వారు అని. అంటే మనకున్నటువంటి ఏదైతే ఒక అజ్ఞాన అంధకారం ఉంటుందో అక్కడి నుంచి ఒక విస్ఫోటనం ద్వారా ఏదైతే మనం బిగ్ బ్యాంగ్ థియరీ అని మాట్లాడతాం, అంటే ప్రపంచం అక్కడి నుంచి మొదలైంది అని చెప్పని భూగోళం మొత్తం. అలాగే మాట్లాడేటప్పుడు ఒక జ్ఞానం అనే వెలుగుని పంచినటువంటి ఆ నామాన్ని రుద్ర అని మాట్లాడతాం. సో అది నేను ఎక్కడో చదవటం, అలాగే ఆ క్షణానికి స్ఫురించడం జరిగింది. సో అలా తీసుకున్నది రుద్ర. సో మొదట్లో రుద్ర కూచిపూడి కళాక్షేత్రం అని పెట్టాను. కూచిపూడికి కన్ఫైన్మెంట్ అవ్వకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ముందు రోజులు అవకాశం ఉంటుందని సొసైటీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రుద్ర కళాక్షేత్రం కల్చర్ సొసైటీని పెట్టాను. కళ అన్ని రకాల కళలు దీంట్లో పొందుపరచడానికి అవకాశం ఉంటుందని అది పెట్టాను. అలా జరిగింది. రాజేష్ గారు, అయితే అంటే ఒక చిన్న ఇన్స్టిట్యూట్ నుంచి ప్రారంభమైన మీ జీవితం ఇప్పుడు ఎన్నో బ్రాంచులుగా ఎదిగింది. అంటే ఈ ప్రయాణంలో మీరు ఎటువంటి అంటే ఏవైనా నేర్చుకున్నారా? ఉంటుందండి, నేర్చుకుంటూ ఉంటేనే టీచర్ అవుతాం కదా, అవును. అది ఎప్పుడు ఉంటుంది. నేర్చుకోవడం అయితే నిరంతరం ఉంటుంది, ఎప్పటికీ ఉండాలి కూడా. అలా ఉంటేనే టీచర్గా ఉండడానికి అర్హత అనేది నేను అనుకునేది. అయితే ఈ ప్రయాణం ఎట్లా అంటే, కూచిపూడి డాన్స్ సంబంధించి నేను మొదట పేరు పెట్టుకున్న తర్వాత గుంటూరులో గుజ్జనగుండ్ల అనేటువంటి ఒక ఏరియాలో మొదట స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచి చిన్నగా క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఒక బ్రాంచ్ తర్వాత మరో బ్రాంచ్ స్టార్ట్ అయింది. అది నెహ్రూ నగర్లో ఒక శివాలయంలో, మార్కండేయ స్వామి దేవాలయంలో, ఇక్కడేమో ఆంజనేయ స్వామి దేవాలయం. దేవాలయాలు అంటేనే భగవంతునికి ఆధ్యాత్మికతకు ఎట్లయితే నిలవుగా ఉంటాయో కళలకు నిలవుగా ఉండాలని నా ఆలోచన. సో ఆ ఆలోచన దగ్గరగా ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ నాకు సపోర్ట్ చేయటం, అటుపక్క గుజ్జనగూడలో అక్కడ ఈఓ గారు కానీ, తర్వాత అక్కడ శ్రీనివాసుడు రఘురామ్ గారు కానీ, తర్వాత ఇటుపక్క వచ్చేసరికి విష్ణు గారు కానీ, ఇట్లా వీళ్ళందరూ ఏం చేస్తారంటే నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఒక ఇంట్లో మొదలెట్టాను, మరొక బ్రాంచ్ అయింది ఆ చివరి నల్ల చెరువు, మరొక చివరగా శ్రీనగర్ మొదలైంది. ఇట్లాగా గుంటూరు నలుమూలల 4 క్లాసెస్ మొదలెట్టానండి. సో ఇందులో ప్రారంభమైన పిల్లలు చిన్నగా బుజ్జి పిల్లలుగా మొదలయ్యారు. స్కూల్ అయిపోయి కాలేజీకి వచ్చారు, కాలేజ్ నుంచి డిగ్రీ అట్లా వచ్చి బీటెక్లు ఇట్లా మొదలయ్యారు. సో వారి ద్వారా చిన్నగా ముందుకు తీసుకువెళుతూ సర్టిఫికేట్ కోర్స్, డిప్లొమా కోర్స్ చేశాను అనమాట. సో వాళ్ళు కాలేజ్కి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ కోర్స్ 4 years చేశారు, తర్వాత డిప్లొమా కూడా చేశారు. అలా కంటిన్యూ అవుతూ వచ్చాయి అనమాట. అలా 4 బ్రాంచ్లతో మొదలెట్టాను నేనైతే. అంటే రాజేష్ గారు, ఒక చిన్న ఛానల్ నుంచి, అంటే చిన్న పాఠశాల నుంచి కూడా ఇన్ని దశాబ్దాలుగా కూడా మీరు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా మీకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి? అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒకటేనండి, అంటే నేను అప్పటి వరకు డాన్స్ టీచర్గా ఉండేవాడిని. సో ఈ 4 బ్రాంచెస్లో పిల్లలు ఎదుగుతున్నారు, సర్టిఫికెట్లు అయ్యాయి, డిప్లొమా అవుతున్నాయి. ఈ సందర్భంలో కళ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వారి సంగతి తెలుస్తోంది నాకు. అంటే కళని ఊరికే అలా నేర్చుకొని మనకు ఒకటి ఏంటంటే, చదువు అనేది ప్రాథమికమైన విషయం, ఆర్ట్ ఏదైనా సెకండరీ. ఇన్ జనరల్ మనకున్నటువంటి తెలుగు స్టేట్స్లో ముఖ్యంగా అదే ఉంటుంది. అటువంటి దాని నుంచి ఇలా కాదు, చదువుతో పాటుగా సైమల్టేనియస్గా రన్ అవ్వాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, పేరెంట్స్ మనకి ఎదురైనప్పుడు వారికి ఒక భవిత చూపించాలనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. అందులో భాగంగానే నేను చేసిన నల్ల చెరువు బ్రాంచ్ని అక్కడ తయారైనటువంటి దుర్గా కుమారి, నేను దుర్గమ్మ అంటాను. సో రాళ్ళపూడి దుర్గా కుమారి అనేటువంటి ఆ పాపాయిని డిగ్రీ టైంకి వచ్చేసరికి సర్టిఫికేట్ డిప్లొమా అవగానే తనకు ఆ బ్రాంచ్ ఇచ్చేసి నేను పక్కకు వచ్చేసాను. సో అలా పక్కకు వచ్చి తనకు ఆ బ్రాంచ్ చూసుకుంటుంది, అక్కడ తన ట్రైనర్గా ఉంది. ఇంకా అక్కడి నుంచి నాకు ఆ టైం ఖాళీగా ఉందని మరో బ్రాంచ్ పెట్టుకున్నాను. సో అట్లాగే మరో బ్రాంచ్ అట్లాగా దుర్గా కుమారి, తర్వాత రాగ కౌముది, తర్వాత భాష అనే ఒక కుర్రాడు, సో ఇప్పుడు హర్షవర్ధన్ ఒక పాపాయి ఉంది, యశస్విని ఉంది. సో ఇట్లాంటి పిల్లలందరూ ఎవరైతే నా దగ్గర సర్టిఫికెట్లు, డిప్లొమాలు పూర్తి చేసిన పిల్లలకి ఒక బ్రాంచ్ని ఇచ్చి వాళ్ళలో టీచింగ్ స్కిల్స్ ముందు ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక బ్రాంచ్ పెట్టి ఇవ్వడం. అట్లా గుంటూరు ఎటు తిరిగినా ఇప్పుడు మనకి ఏంటంటే ఒక 2 kilometers దూరంగా 1.5-2 kilometers దూరంలో ప్రతి బ్రాంచ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద సిటీ కూడా లాల్పూర్ అటువంటి ప్లేసెస్లో కూడా మనం బ్రాంచెస్ పెట్టడం జరిగింది. ప్రెసెంట్ 10 branches అయ్యాయి. రాజేష్ గారు, అయితే మీరు ఈ సంస్థని ఇటు ISO సర్టిఫైడ్ ఎగ్జామినేషన్ బోర్డుగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. దీని వెనక మీ కృషి ఏ విధంగా ఉండింది, అలాగే దీనివల్ల మీ విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి? అది ఏంటంటే ప్రతిదీ ఇన్స్టిట్యూట్ లాగే మొదలవుతుంది, ఏ ఇన్స్టిట్యూట్ అయినా అంతే కదా. కానీ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు పిల్లలు ఎదిగారు, వాళ్ళకి ఒక ఇన్స్టిట్యూట్ కింద ఒక సబ్ బ్రాంచ్ కింద ఇచ్చాం, బాగుంది.
అయితే ఇప్పుడు వీళ్ళు ఎగ్జామ్స్ అది కండక్ట్ చేస్తే ఒక సిలబస్ ఓరియంటెడ్గా వెళితే ప్రాపర్ ఛానలైజ్ అవుతుంది. అవును. ఏదో విద్య నేర్చుకున్నాం, కొన్ని ప్రోగ్రామ్స్ చేసేసాం, ఆ ప్రోగ్రామ్స్కి ఏదో మొమెంటోస్ సర్టిఫికేట్స్ వచ్చేసాయి, అక్కడతో అయిపోయింది కాదు కదా. వాళ్ళకి ఈ కళ మనం చేసేటువంటి సిలబస్ ఓరియంటెడ్ దాన్ని ఒక ఆథెంటిక్ సిలబస్ ఉంది అని చూపించడానికి అవసరపడుతుందని అక్కడ థాట్ ప్రాసెస్ నడిచింది. అక్కడ నేను ఏం చేశానంటే దీనికి ఛానలైజ్ ఎట్లా ఉంటుందని ఆలోచిస్తే ISO సర్టిఫికేషన్ అని ఒకటి తెలిసింది. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన ఆర్గనైజేషన్ ఉంది అని చూపించడానికి మనము ఇక్కడ వరకైతే ఎక్కడైతే క్లాసెస్ నడుపుతున్నామో అక్కడ ఇన్నిన్ని ఈ వే మనం చేస్తున్నాం అనేది వాళ్ళకి కొన్ని పేపర్స్ పంపించాలి. అండ్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా మన రిజిస్టర్ అయిందని చూపించాలి. మనం ఏ సిలబస్ ఫాలో అవుతున్నాం, ఎంతమంది స్టూడెంట్స్కి ఇప్పటివరకు చేశాము అనే విషయం చెప్పాలి. అవన్నీ వాళ్ళకి పేపర్స్ పంపించాక వాళ్ళు అథెంటిసిటీ ఇస్తారు మనకి. సో అట్లా ISO వచ్చింది. తర్వాత దర్పణ్ ఐడియా ఒకటి తీసుకున్నాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది నీతి ఆయోగ్ దర్పణ్ ఐడియా అంటాం. సో అక్కడి నుంచి తీసుకున్న తర్వాత ఇప్పుడు యూత్ వాళ్ళందరికీ కూడా ఒక వ్యాలిడ్ టెక్నికల్ స్కిల్స్ కింద కొన్ని NYKS వాళ్ళు ఉంటారు, నెహ్రూ యువ కేంద్ర సత్సంగ్ అని చెప్పని, అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది. సో అక్కడ వాళ్ళతో మాట్లాడి మేము కూచిపూడి ఆర్ట్ని వాళ్ళ భవిష్యత్తులో ఒక టెక్నికల్ స్కిల్లా వాళ్ళు చేసుకుంటూ ఆర్ట్ పరంగా వాళ్ళ భవిష్యత్తులో ఒక నిలదొక్కడానికి అవకాశం ఉండేట్లుగా మేము చేస్తున్నాం అనేది వాళ్ళకి పేపర్ ప్రెజెంటేషన్ పెట్టి NYKS రిజిస్ట్రేషన్ తీసుకున్నాం. సో ఇట్లా కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 3 రకాల మనకు ఒక ఆథెంటిసిటీ వచ్చింది, రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి మనవి. అండ్ పాన్ కార్డ్ ఇవన్నీ సహజంగా జరిగేవి. ఇలా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ వచ్చామండి. రాజేష్ గారు, అయితే మీరు అంటే భారతదేశంలోనే కాకుండా ఇటు అమెరికా, కెనడా వంటి UK వంటి దేశాల్లో కూడా మీ కళారంగాన్ని అలాగే విద్యార్థులకు కూడా మీ నాట్యాన్ని నేర్పిస్తూ ఉంటారు కదా. అంటే భారతదేశంలో ప్రారంభమైన మీ ప్రయాణం ఇటు విదేశాల్లో కూడా చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటారు? అంటే అనుకోని విషయం అనేది వాస్తవంగా ఏంటంటే నేను మామూలుగా మొదలెట్టేటప్పుడు ఇవేమి ఆలోచించి మొదలెట్టాం కదా, మనకి ఇంట్రెస్ట్ ఉంది మొదలెడతాం అంతే. అలాంటిది కాస్త ఏమైందంటే అనుకోకుండా మొట్టమొదటి క్లాసు దాదాపుగా 2019 ఐ థింక్ 19 ఆ టైంలో ఒక ఆన్లైన్ క్లాస్ ఒకటి అడిగారు అమెరికా వాళ్ళు, ఇక్కడ గుంటూరులో వాళ్ళు అడిగారు. సో అట్లా తీసుకుని వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ చెప్పడం మొదలెట్టాను. అలాగా 2010 అనుకుంటాను జరిగింది. 2010 ఆ టైంలో చేసాము. ఇంకా కొన్నాళ్ళు ఆపి తర్వాత కాలంలో ఏం జరిగింది, చిన్నగా కోవిడ్ టైంలో మేజర్గా ఆన్లైన్ పరంగా వెళ్ళామండి. సో తప్పదు, రూమ్ నుంచి బయటకు రావడానికి అవకాశం లేదు, కానీ కళ ముందుకు వెళ్ళాలి, మనకి ఉన్నటువంటి తపన ఎలా తీసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు నేను ఆన్లైన్ క్లాసులు తీసుకెళ్ళటం కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ చెప్తామని చెప్పినప్పుడు అలా యూఎస్లో ఉన్నటువంటి మన కాంటాక్ట్స్ వాళ్ళు కొంతమంది ఆన్లైన్ క్లాస్ తీసుకున్నారు. అలా ఒకరి తర్వాత ఒకళ్ళు మన సిలబస్ ప్రాపర్గా చెప్తాము అండ్ సిస్టమేటిక్గా ఉంటుంది. ఇక్కడ యూనివర్సిటీస్ ఏవైతే ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సిలబస్ కానీ, ఇటు తెలంగాణలోని సువరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీస్ కానీ, ఇవి రెండే కాకుండా యుఎస్లోని సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఆ సిలబస్ కానీ, అలాగే బాస్టన్ సిటీ యుఎస్లో ఒక సిలబస్ నడుస్తుంది. తర్వాత ఆస్ట్రేలియాలో ఒక సిలబస్ ఉంది. సో ఇటువంటి సిలబసెస్ అన్ని, యూకేలో మరొక సిలబస్ నడుస్తుంది, ఓఫాల్సమ్ ఏదో ఒక యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీ సిలబస్ అన్నిటినీ మనము చెప్తాము అనే ఇన్ఫర్మేషన్ చిన్నగా స్ప్రెడ్ అయింది. అది ఆ స్ప్రెడ్ అవడంతో నాకు చిన్నగా ఎంక్వైరీస్ రావడం, వాళ్ళ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నాతో పాటుగా ఇప్పుడు మనకున్నటువంటి ట్రైనర్స్, నా దగ్గర మొదలైన వాళ్ళు కూడా సిలబస్ ఓరియంటెడ్గానే క్లాసెస్ చెప్తాము. మేజర్గా మనం తీసుకునే పాయింట్ ఏంటంటే ఆన్లైన్ ఏది కూడా గ్రూప్ క్లాస్ తీసుకోము, 1-on-1 సెషన్ ఉంటుంది, ఇండివిజువల్ అంతే. ఒక స్టూడెంట్కి ఒక టైం ఇచ్చి ఒక టీచరే చెప్తాను, నేను కానీ నా ట్రైనర్స్ కానీ. 1-on-1 ఉండటం వల్ల వాళ్ళకి బాండేజ్ ఉంటుంది. సో పేరెంట్స్కి అది బాగా కనెక్ట్ అయింది. సో గుంపుగా ఒక 15-20 మందిని ఒక ల్యాప్టాప్లో పెట్టి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, ఎవరికి పూర్తిగా అవగాహన ఇవ్వగలుగుతున్నాము, కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనేది లేకుండా అయిపోయింది. అందువల్ల నేను అఫ్కోర్స్ అది ఒక రకంగా అయి ఉండొచ్చు, లేదా రెండో పరంగా మాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో దానివల్ల మేము ఏం చేసామంటే మొదటి నుంచి కూడా 1-on-1 సెషన్ మెయింటైన్ చేసాం. సో ఆ బాండేజ్ మెయింటైన్ అయింది. సో అట్లా ఇప్పటి వరకు ఆన్లైన్లో దాదాపుగా ఒక 100 మంది స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా 1-on-1 నడుస్తుంది ప్రతి ఒక్కరికి. రాజేష్ గారు, అయితే మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది మీరు డిజిటల్ క్లాసెస్ కూడా చెప్తున్నారు. అలాగే మీరు అంటే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చినప్పుడు ఎలా ఉండేది, అంటే ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నప్పుడు ఎలా ఉండేది, అంటే మీ డిఫరెన్సెస్ ఏమైనా చూసేవారా? తప్పకుండా ఉంటుందండి. అది గురుకులం అనే మాటే
ఒక అద్భుతమైన మాట నిజానికి. ఎందుకంటే మన యుగాల్లో కృష్ణుడు తీసుకున్నా లేదా రాముడు తీసుకున్నా ఎంత గొప్ప రాజైనా ఒక గురువు శిష్యుడిగానే ఉన్నారు. ఆ గురుకులం దాటిన తరువాతే మనకు ఒక రాజ్యాధిపత్యం రావటం కానీ, అది ఆథెంటిసిటీగా ఒక గురువు ఎన్నుకున్న తర్వాత, ఒక సిస్టమాటిక్ లెర్నింగ్ తర్వాతే వాళ్ళకు ఒక అధికారం రావడం జరిగింది. ఆ సిస్టమే గురుకుల విద్య. ఆ గురుకుల విద్యని ఇప్పుడు మనం చాలా తక్కువగా చూస్తున్నాం. ఏంటంటే టీచర్ అంటున్నాం, ఇన్స్టిట్యూట్ అంటున్నాం. దాంట్లో ఒక విద్యను ఎలా తీసుకోవచ్చు, అవకాశం ఎంతవరకు ఉందని చెప్పడానికి గురుకుల పాఠశాలలు ఇంపార్టెంట్. కళ ముఖ్యంగా గురుకుల పాఠశాల విద్య పరంగా జరుగుతూ ఉండాలి. ఆ సిస్టమేటిక్ అనేది మేము నమ్ముతాం. సో గురువుని నమ్ముతున్నటువంటి శిష్యులు సో చాలామందిని చూస్తున్నాం. ఇప్పుడు మా గురువులు ఉన్నారు. ఇప్పుడు వెళ్ళినా సరే కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు ఏం చెప్తారని ఆశిస్తూ దాన్ని ఆలోచింపజేసేటువంటి ఆలోచనలు, వాళ్ళు చిన్న మాట చెప్తే దాన్ని ఇంత తీసుకుని దాని గురించి ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు కూచిపూడి వెళ్ళామనుకోండి, కూచిపూడి గ్రామం మాకు ఇక్కడ మా దగ్గర నుంచి 100 కిలోమీటర్ల దాకా ఉంటుంది. సో బైక్ మీద వెళ్ళిపోయి 1.5-2 గంటలు జర్నీ చేసుకుని అంతా శ్రమపడి వెళ్ళినా అక్కడ చేసేటువంటి 1 గంట, గంటన్నర లేదా 2 గంటలు 3 గంటలు సాయంత్రం వరకు ప్రయాణం చేసిన ఆ గురువు దగ్గర కూర్చున్న విషయాన్ని మననం చేసుకుంటూ అవి గుర్తు చేసుకుంటూ ఆనందంతో వెళ్ళిపోతాం. సో ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ బాధ్యతలు గుర్తుకొస్తాయి. పిల్లలు, భార్య పిల్లలు, ఆర్థిక వ్యవహారాలు, తర్వాత ఏ ఇన్స్టిట్యూట్లో ఎవరు వచ్చారు ఎవరు రాలేదు, ఇదంతా లౌకిక విషయాలు. కానీ గురుకుల విద్యలో మనకు దొరికేది ఒక్కటి ఏంటంటే గురువు ద్వారా మనము వారి యొక్క భావజాలాన్ని దగ్గర తీసుకుంటాం. అలాగే వారి ప్రపంచం అప్పటి వరకు వాళ్ళు చూసిన అనుభవాలన్నిటినీ మనం తీసుకోగలిగే అవకాశం వస్తుంది. అది మనకి సరైన ప్రయాణం అవుతుంది. అది గురుకుల విద్య యొక్క ప్రాథమిక లక్ష్యం. అది ఇప్పుడు దేవుడి దయ వల్ల ఇప్పుడు వాళ్ళ ద్వారా మేము తీసుకోగలుగుతున్నాం, మా ద్వారా మా పిల్లలు తీసుకోగలుగుతున్నారు. మాతోటి ఎవరైతే కొలాబరేట్ అయినటువంటి టీచర్స్ కూడా అదే విధానాన్ని అవలంబించడానికి ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నారు. అది మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. రాజేష్ గారు, అయితే ఇప్పుడు మీరు ఈ ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీని ఉపయోగించి కూడా మీరు ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉన్నారు. అంటే ఒక విద్యార్థికి మీరు ఇచ్చే శిక్షణలో ఇటు కూచిపూడి సాంప్రదాయానికి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? భలే మాట అండి. ఇది టెక్నాలజీ ఒక రకంగా పెరుగుతున్న సందర్భంలో మన కల్చర్లో భాగమైనటువంటి సాంస్కృతిక వారసత్వం ఇది వాస్తవానికి. అటువంటి దాన్ని కళను కొత్తగా నేను అంటే ఇప్పుడు ఒక మాట పట్టుకుని కూర్చుంటా. 2 మేజర్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మీ కళకు కొత్త మెరుగులేని దిద్దక్కర్లేదు. వాళ్ళు దిద్దేసిన వాళ్ళ పూర్వం ఉన్నారు చాలామంది. దాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. మేము దాన్ని చేయాలంటే ప్రాథమికమైన విషయం ఏంటంటే గురు శిష్య పరంపరలో గురువు గారు ఏం చెప్పారో దాన్ని ఎగ్జాక్ట్గా తీసుకోవాలి ఫస్ట్ ఒకరు. అది తీసుకున్న దాన్ని కొత్తవి తర్వాత సంగతి, ఉన్నదాన్ని ఎగ్జాక్ట్గా తర్వాత వాళ్ళకి మనం ఇవ్వగలిగితే అది నిజంగా మనకి అంతకంటే గొప్ప విషయం ఏమి లేదండి. ఇక తర్వాత ఇది విషయం ఏంటంటే, మా మోటో కూడా ఇదే ఉంటుంది. రుద్రకళాక్షేత్రం మోటోలో ఏముంటుందంటే, మేము సొసైటీ రిజిస్ట్రేషన్లో చేసిన కూడా మేము అదే అవలంబిస్తాం. ఎడ్యుకేట్ ద పేరెంట్ టు గెట్ ద ప్రాపర్ ఆర్ట్ టు ద స్టూడెంట్. అంటే విద్యార్థికి ఏమీ తెలియదు. చిన్నపిల్లలు వస్తారు, 8 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లలు, వాళ్ళకి మనం ఏం చెప్తే అదే విద్య. కానీ మనలాంటి లేదా మనతో అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో కానీ గుంటూరు చుట్టుపక్కల కానీ ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సంస్థల్లో కూడా మేము చెప్పేది ఏంటంటే, ఎడ్యుకేట్ ద పేరెంట్ ఫస్ట్. కళ పట్ల వాళ్ళకు ఉండేటువంటి అవగాహన పెరగాలి మన ద్వారా. వాళ్ళకి ఏమీ తెలియదు. పక్కనేది ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఏదో నేమ్ ఉంది, వెళ్ళిపోతున్నారు. కానీ ఆ ఇన్స్టిట్యూట్ యొక్క వాల్యూస్, కోర్ వాల్యూస్ ఏమున్నాయి, గురువు యొక్క అర్హత ఏముంది, తన యొక్క ఆలోచన విధానం ఏముంది. అర్హతలు, సర్టిఫికేట్లు, డిప్లొమాలు, ఎంఏలు చాలా ఉండొచ్చు, పిహెచ్డీలు కూడా చేసి ఉండొచ్చు. కానీ పర్సెప్షన్ టువర్డ్స్ ద ఆర్ట్ అనేది, ఆర్టిస్ట్ అనేది, స్టూడెంట్కి నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావు, ఆ వ్యాలిడ్ సబ్జెక్ట్ నువ్వు ఇవ్వాలనే ఉత్సుకత నీలో ఉందా లేదా అనేది గమనించగలిగే థాట్ ప్రాసెస్ పేరెంట్కి ఇవ్వాలండి. నేను నడిపేటువంటి రుద్ర టీవీ అని చెప్పాను, ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను. దాంట్లో కూడా నేను రెగ్యులర్గా, అది నా ప్రమోషన్ కోసం కాదు, అది రుద్ర ఇప్పుడు ప్రమోషన్ కోసం అవసరం లేదు. బట్ ద మేజర్ పార్ట్ ఈస్ వీ షుడ్ ఎడ్యుకేట్ ద పేరెంట్. యాక్చువల్ పార్ట్ ఏంటనేది తెలియకుండా ఒక విద్యార్థిని జాయిన్ చేసిన పేరెంట్ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, ఒక 7-8 ఏళ్ళు నడిచిపోతుంది. ఒక 5వ తరగతిలో 6వ తరగతిలో ఒక పిల్ల జాయిన్ అయితే 7, 8, 9, 10 10వ తరగతికి వచ్చేసరికి టైం
ఉండదు వాళ్ళకి. ఉండదు. అవును. ఈ లోపు సరైన విద్య నేర్చుకోవాలి. ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని రాంగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతే అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసే అవకాశం లేదు. వీళ్ళకి సరైన విద్య వచ్చిందని చెప్పుకోవడానికి అవకాశం లేదు. అటువంటి విషయాన్ని మేము గట్టిగా పట్టుకుంటామండి. సో మా పరిధిలో, నేను నా ట్రైనర్స్ పరిధిలో మేము ఏం చేస్తామంటే ముందు ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఇలా ఉంటుంది, కూచిపూడి ఆర్ట్ అంటే మన సంపద, దానిని మనం ఎట్లా తెలుసుకోవాలి, తీసుకునేందుకు మనం ఏం చేయాలి, దానికోసం సిలబస్ ఓరియంటెడ్ పెట్టుకుంటాం. సో సిలబస్లో 3 రకాలు పెడతాం: థియరీ, ప్రాక్టికల్, పర్టికులర్గా శ్లోకాస్. శ్లోకం అనేది మన ఆస్తి అని చెప్తాను ఎప్పుడు నేను. శ్లోకం వల్ల స్పష్టత వస్తుంది మాటకి. అలాగే ఈరోజు స్పష్టత మాత్రమే వస్తుంది, రేపటి రోజు దాని అర్థం తెలుసుకున్న పిల్ల అభినయం చేస్తుంది. అభినయం యొక్క ప్రాధాన్యత లోపల భావం ఉంటుంది. భావం వ్యక్తపరిచితే మీకు ఒక ఆనందం వస్తుంది ప్రేక్షకుడికి. దాన్ని భావించినటువంటి ఒక ప్రేక్షకుడు ఏం చేస్తాడు, ఆనందాన్ని పొంది ఆ హ్యాపీనెస్తో పక్కకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మూవీస్ అన్నీ అవే కదా, ఆర్టిస్ట్ ఎంత అద్భుతంగా వాళ్ళు అభినయం చేస్తే దాన్ని తీసుకున్నటువంటి ప్రేక్షకులు బా ఏం నటించాడు రా అంటే నటన కంటే ముఖ్యంగా ఇన్వాల్వ్ అయిపోతారు ఈ ప్రేక్షకులందరూ. అలా చెయ్యాలి అంటే ముందు నాట్యంలో ఉన్నటువంటి లోతు తెలుసుకోవాలి విద్యార్థి, అందుకు ఉపయోగపడతాయి. అట్లా మేము చేసుకుంటూ వెళ్తాం. గురుకుల విద్యా విధానం అంతా అంతేనండి, అలా చేస్తామండి. రాజేష్ గారు అయితే ఒక కంటెంట్ క్రియేటర్గా కూడా మీరు మీ ఛానల్లో విద్యార్థులకు కూచిపూడి నృత్యాన్ని మీరు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అంటే మీ ప్రయాణంలో మీరు ప్రజల నుంచి కూడా ఎటువంటి స్పందన లభిస్తుంది మీకు? కంటెంట్ క్రియేషన్ పరంగా నేను కంటెంట్ క్రియేటర్ అనే మాట ఈ మధ్య వింటున్నాను వాస్తవానికి. ఆ పదం కోసమో లేక ఆలోచన కోసం అయితే నేను ప్రారంభించలేదు యూట్యూబ్ ఛానల్. నేను ప్రారంభించడానికి ప్రాథమిక లక్ష్యం ఏంటంటే, ఆలోచన విధానం ఎక్కడ మొదలైందో చెప్తాను. కోవిడ్ వచ్చింది, ఆ టైంలో క్వారంటైన్ అనే ఒక పదం విన్నాం మనం, బందీ అయిపోయాం. ఆ సందర్భంలో ఎవరు బయటకు వెళ్ళడానికి లేని సందర్భంలో లేదు, రుద్ర అప్పటికే 4 బ్రాంచ్లతో ఉంది, పిల్లలందరూ నేర్చుకోవడానికి అవకాశం నేను చెప్పడానికి లేదు. అప్పుడు ప్రారంభించి ఒక ఛానల్ ప్రారంభించాను. నేను అదే సందర్భంలో కొంచెం గ్యాప్ రావడంతో నేనేం చేశానంటే, ఈ నాట్యశాస్త్రం, నందికేశ్వరుని అభినయ దర్పణం కానీ, జాయపసేన నృత్యరత్నావళి కానీ, ఈ నాట్యశాస్త్రంలో కూడా వివిధ వర్షన్స్ ఉన్నాయండి. పిఎస్ఆర్ అప్పారావు గారి వర్షన్ ఒకటి ఉంది, రెండోది పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వర్షన్ కానీ, ఇట్లా ఇంకా మిగిలిన వర్షన్స్ ఉన్నాయి. ఈ వర్షన్స్ని కొన్ని చదవడం అవకాశం లభించింది నాకు. సో ఇంత నాలెడ్జ్ ఉంది, పిల్లలు కేవలం పెర్ఫార్మెన్స్కి పరిమితం అయిపోతున్నారు. అది ఇది ఎట్లాగో అందాలి పిల్లలకైతే. నాట్యశాస్త్రానికి షట్సహస్ర అని పేరుందండి. షట్సహస్ర అంటే 6000 శ్లోకాలతో కూడినటువంటి లాక్షణిక గ్రంథం. అది ఎన్నో లక్ష్యాలన్నిటినీ పొందుపరచబడినటువంటి అద్భుతమైన గ్రంథం. దానిని కేవలం ఒక పెర్ఫార్మెన్స్ చేసి అలా అయిపోయిందని వస్తున్నారు. అది కాదది, ఇది ఎట్లాగో అందాలి వీళ్ళకి ఎలా అని చెప్పుకున్నప్పుడు శ్లోక సంహితం అనేటువంటి ఒక పదం నా మనసులోకి వచ్చి, అప్పుడు శ్లోక సంహిత అనేటువంటి ఒక సిరీస్ రన్ చేశాను. అది ఇప్పుడు నిజంగా అదే ఒక సరైన నేలలో ఒక విత్తనం నాటితే అది మొక్కై చెట్టై ఒక చక్కని మహావృక్షం అయ్యి ఫలాలను ఇస్తుందంటాం. ఆ ఫలాలు మనం తినక్కర్లేదు. నిజంగా ఆకలిగా ఉన్నవాడు ఆ దారిని పోయి ఎవరైనా తిన్నా ఆకలి తీరుతుంది. అది జరిగిందండి ఈరోజు. నిజంగా ఆనందకరమైన విషయం ఏంటంటే, ఎగ్జామ్స్కి ఈరోజు తెలంగాణలో కానీ, అటుపక్క మా గుంటూరు ఏపీలో కానీ ఎగ్జామ్స్కి వెళ్ళే ప్రతి చోట కూడా ఒక విద్యార్థి లేక ఒక పేరెంటో కలిసి, సరే ఈరోజు ఎగ్జామ్కి మా టీచర్గా చెప్పిన వాటితో పాటుగా మీ శ్లోక సంహితం శ్లోకాల్ని మేము చదివి ఈ ఎగ్జామ్కి వచ్చామండి, మాకు చాలా ఉపయోగపడినాయి. ఇప్పుడు అదొక రకమైన ఆనందం కదండి. నా పిల్లల కోసం వాళ్ళు చదవాలనే ఉద్దేశంతో ప్రారంభమైనటువంటి ఆ సిరీస్ చిన్నగా ఏమైందంటే చాలామందికి ఉపయోగపడింది. అది ఆనందం అనిపించింది. అట్లా అదే సమయంలో మా గురువుగారు వేదాంత రామలింగ శాస్త్రి గారితో ఒక మాట అన్నాను. సరే గురుగారు, మనం క్వారంటైన్లో ఉన్నాం, ఎక్కడెక్కడ కలడానికి లేదు, ఒక చిన్న పదం చేద్దామని చెప్పని ఒకటి చేశానండి. ఎంతోమంది గురువులు ఉన్నారు. గురువు అనే మాట వాళ్ళకు రావడానికి ముందు వాళ్ళ లైఫ్లో చాలా కోల్పోయి ఉంటారు. ఒక టీచర్గా నువ్వు ఎదగాలి అంటే నీ కుటుంబాన్ని కోల్పోవాలి. ఒక టైంలో నువ్వు అర్ధరాత్రులు చదువుకుంటూ నీ నిద్రని ఆరోగ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితేనే గురువు అవుతాం. అటువంటి వారి ప్రస్థానాలను మనం తీసుకువెళ్ళాలనే ఆలోచనతో నా నాట్య ప్రస్థానం గురుకృపా వీక్షణం అనేటువంటి ఒక సిరీస్ రన్ చేశానండి. అది ఒక 50 మంది ప్రఖ్యాతమైనటువంటి
కూచిపూడి గురువులను పెద్ద పెద్ద వారిని వైజయంతి కాశీ గారు కానీ, వేదాంతం రాధేశ్యామ్ మాస్టర్ గారు కానివ్వండి, పసుమర్తి విఠల్ గారు ఢిల్లీ నుంచి కానీ, సో చాలా పెద్ద వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేసుకుంటూ నేను ఇంటర్వ్యూ అనే కంటే కూడా వారి ప్రస్థానాలను మా నాట్యలోకాలకు తెలియాలి, అది ఇంపార్టెంట్. అంతే. అలా చేసుకుంటూ వచ్చాను. అట్లా 2-3 సిరీస్ చేశానండి. అలా ఇప్పుడు చూస్తే నన్ను కంటెంట్ క్రియేటర్ అన్నారు, అలా వచ్చింది మాట అయితే. రాజేష్ గారు, అయితే మీరు రూపొందించిన కేసా ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటండి? కేసా, ఇది ఈ పదం ఎట్లా వచ్చిందంటే కూచిపూడి ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్ అకాడమిక్స్ అండి. ఇది ఓకే. దాని ఫుల్ ఫామ్. కేసా అని మేము ఏదో ఇంట్లో పిలుచుకుని అట్లా చిన్నగా మార్మినేషన్లో కేసా అనేసాం. సో ఈ కేసా ప్రాజెక్ట్ ఎట్లా అంటే, నా రుద్ర కళాక్షేత్రం కూచిపూడి రుద్ర కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ అనే దాంట్లో ఇప్పుడు ఒక విద్యార్థి ఇంట్రెస్ట్ ఉన్నవాడు, ఒక పాపాయికి ఇంట్రెస్టో లేదా పేరెంట్ ఇంట్రెస్టో దగ్గరలో ఉన్న ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కూచిపూడి నేర్చుకుంటారు. నిజంగా కూచిపూడి యొక్క వాల్యూ తెలియని వందలాది మంది పిల్లలు ఉంటారు. వేలాది మంది పిల్లలు, వందలాది స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్లో వాళ్ళకి దాని గురించి అవగాహన లేదు, ఒకటి అవగాహన ఉన్న సమయం లేదు, రెండు. పొద్దు నుంచి సాయంత్రం వరకు స్కూలు, స్పెషల్ క్లాసెస్, ట్యూషన్స్, హోంవర్క్స్, పడుకోవడం. ఇలాంటి ఉన్న వాళ్ళకి, వాళ్ళు మన దాకా రాలేని పిల్లలు ఎవరైనా ఉంటారో వాళ్ళకి మనం అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఒకటి వచ్చిందండి. దానిలో భాగంగానే ఇది తీసుకొచ్చాను. ఏం చేశానంటే, నేను ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసుకున్నాను. 3rd క్లాస్ లేదా 4th క్లాస్లో మొదలెడితే 4th, 5th, 6th, 7th, 8th, 9th క్లాస్తో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలి. 10th క్లాస్లో వాళ్ళని ఫ్రీ చేసేయాలి. అలాగా కూచిపూడి ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్ అకాడమిక్స్ అని పెట్టి 7 లెవెల్స్లో వాళ్ళకి సిలబస్ ఇచ్చేసి, అక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏవైనా దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవుతారు అనే ఉద్దేశంతో ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా పర్లేదు, బట్ కూచిపూడికి వచ్చేటువంటి పిల్లల సంఖ్య పెరగాలి, కూచిపూడి పైన అవగాహన పెరగాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసుకొని గుంటూరులో కాటూరి వెంకటేశ్వరరావు గారిని ఒక ఆయన ఉన్నారండి, పెద్ద ఆయన, కాటూరి విద్యా సంస్థలు ఉన్నాయి ఆయనకి. ఆయన కాటూరి లాల్పురంలో కాటూరి స్కూల్లోకి వెళ్ళి, సార్ ఇట్లా అనుకుంటున్నానంటే, మంచి కాన్సెప్ట్ మాస్టర్ గారు, మీరు కంటిన్యూ చేయండి, మనమే మోడల్ స్కూల్ కింద మొదలెడదాం అన్నారు. అది చాలా బాగా ఆనందం అనిపించింది. అందరూ యాక్సెప్ట్ చేయరు కదండి. సో అట్లా ఆయన యాక్సెప్ట్ చేసి ఒక 2 సంవత్సరాలు కంటిన్యూస్ నడిచిందండి. అండ్ మాకు చాలా బాగా అనిపించింది. పిల్లల్లో మంచి అవగాహన వచ్చింది. వాళ్ళ పేరెంట్స్, మేము ఎట్లా చేసామంటే దాంట్లో కూడా అంతే, సిలబస్ ఓరియంటెడ్గా బుక్స్ ఇచ్చేసాం. సో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి అది కూడా ఏంటంటే ఎక్కువ బర్డెన్ అవ్వకుండా. మరి ఫీజు ఎలా కడతారంటే చాలా నామినల్ ఫీజెస్ పెట్టాం. 500, 600 లేదా 400. అక్కడ ప్రాథమికంగా 400 పెట్టాం మొదట్లో. సో అలా పెట్టి పేరెంట్కి ఇబ్బంది ఎక్కువ అవ్వకూడదు, స్కూల్కి బర్డెన్ అవ్వకూడదు, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఆ సిస్టమ్ రన్ అయిపోవాలి. అట్లా రన్ చేస్తూ 7 months అండి. జూన్లో స్కూల్ మొదలవుతుంది, జూలై ఆపేస్తే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఎగ్జామ్ పెట్టేస్తాం. ఈ 6 నెలల్లోనే సిలబస్ పూర్తి చేసేయాలి. ఈ సిలబస్ పూర్తి చేసిన దాన్ని ఫిబ్రవరిలో ఎగ్జామ్ పెట్టి, వాళ్ళ అకాడమిక్ ఎగ్జామ్స్ లోపు సిలబస్ పూర్తి అవుతుంది, ఎగ్జామ్ అయిపోతుంది, సర్టిఫికేట్స్ స్కూల్కి వెళ్ళిపోతాయి, వాళ్ళ యానివర్సరీ రోజున ఇచ్చేసుకుంటారు వాళ్ళు. సో ఇట్లా వాళ్ళ స్కూల్ నేమ్తో ఒక సిస్టమాటిక్ లెర్నింగ్ స్టార్ట్ అయ్యి grade 1, grade 2, grade 3 అట్లా కంటిన్యూ అయ్యి ఇప్పుడు grade 5 దాకా వచ్చింది అక్కడ. దాంతో కాటూరి వెంకటేశ్వరరావు గారి ప్రోద్బలంతో మరొక స్కూల్ ప్రారంభించాం 3 ఏళ్ల క్రితం. అది కొండవీడు పబ్లిక్ స్కూల్ అని చెప్పని, అది కూడా ప్రైవేట్ స్కూలే. అక్కడ కూడా మస్తాన్ రావు గారు అని చెప్పని ఆయన చాలా సపోర్ట్ చేశారు. పిల్లలకి మంచి విద్య వస్తే మంచి మాస్టర్ గారు, మాకు మీరు కంటిన్యూ చేసేయండి అన్నారు. అక్కడి నుంచి విజయవాడలో గుంటుపల్లి అని ఒక చిన్న ప్లేస్లో సెయింట్ థాన్స్ అనేటువంటి ఒక క్రిస్టియానిటీకి సంబంధించి ఒక స్కూల్ ఒకటి ఉందండి. అక్కడ స్టేట్ సిలబస్తో మొదలెట్టాం. తర్వాత అక్కడ మాకు టీచర్ ఒక ఆవిడ ఉంటే, తర్వాత అది సెంట్రల్ లెవెల్లోకి సిబిఎస్ సిలబస్ కూడా వచ్చింది. ఇప్పుడు మొత్తం 4 స్కూల్స్ రన్ అవుతున్నాయి ప్రజెంట్. ఈ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు ఫ్యూచర్లో తెలంగాణ పరంగా ఇప్పుడు మాకు కూడా ఇక్కడ రాజ్ స్వరూప్ గారు అని చెప్పని ఒక ఫిల్మీ డైరెక్టర్ ఆయన ఉన్నారు. సో ఆయన కూడా దీనిలో చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పర్సన్. సో ఈ తెలంగాణ పరంగా కూడా కొన్ని స్కూల్స్ని మేము చేయాలనుకుంటున్నాం. సో ఇట్లా మోడల్ స్కూల్స్ కింద కొన్ని తీసుకొని, నిజంగా ప్రాథమికంగా ఏంటంటే కూచిపూడి పరంగా వారికి నిజమైన నిబద్ధత, అథారిటీకి ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి మాకు. అటువంటి వాళ్ళలో మేము ముందుకెళ్ళి ఆలోచన చేస్తున్నాం. రాజేష్ గారు, అయితే మీరు ప్రస్తుతం రచిస్తున్న నర్తన శ్లోక సంహిత అనే పుస్తకం గురించి తెలియజేయరా? అది నర్తన శ్లోక సంహితం అండి పుస్తకం పేరు. గ్రంథం అనేటువంటి పెద్ద మాట ఏం కాదు, కానీ హ్యాండ్ బుక్ అని చెప్పొచ్చు. అదేంటంటే ప్రతి కూచిపూడి నర్తకుడికి శ్లోకం అనేది ఆస్తి. ఆ ఆస్తిగా ఉన్నటువంటి ఆ శ్లోకాన్ని
ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క శ్లోకాలు ఉంటున్నాయి. అవి అందరికి అవైలబుల్ కూడా ఉండట్లేదు. ఇప్పుడు నాట్యశాస్త్రం ఉంది, షట్సహస్త్రి అనే పేరు చెప్పాను మీకు నేను. ఈ 6000 శ్లోకాలని మనకి అందుబాటులో ఉండవు. ఆ శ్లోకాలు కూడా నోరు తిరగవు వారికి, చాలా మందికి. అలాగే ఎక్కడెక్కడ ఏ శ్లోకం ఉందో చెక్ చేసుకోవడానికి, ఒక వరుసలో పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి టీచర్స్ పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి ఆలోచనతో నా పిల్లల కోసం మొదలెట్టినటువంటిదే ఈ పుస్తకం. మా రుద్రక నక్షత్రం ఎలా ఉంటుందంటే, ఏ బ్రాంచ్లో అయినా సరే వీక్లీ 3 క్లాసెస్లో ఒక క్లాస్ ఖచ్చితంగా శ్లోక సంహితం పుస్తకాన్ని తెచ్చుకోవాలి. వాళ్ళు తెచ్చుకొని 1 గంట సేపు ఖచ్చితంగా చదవాలి. మీకు ఒక మాట ఇక్కడ ఏంటంటే, నాట్యశాస్త్రానికి మరొక పేరు ఉంది, పంచమ వేదం అని చెప్పని. పంచమ వేదం అనే నాట్యాన్ని ఎందుకు అంటామంటే, భగవద్గీతకు కూడా పంచమ వేదం అనేది ఒక రకమైన వాదన ఉంది, అదొక వర్షన్. అలాగే శ్రీమద్ భాగవతానికి కూడా పంచమ వేదం అని చెప్తారని చెప్పని ఇస్కాన్ డైటీస్ వీళ్ళందరూ కూడా ఇటుపక్క ఒక వర్షన్ ఉంది. అదే పరంగా కళాలోకంలో నాట్య సంబంధ విషయాలని చెప్పేటువంటి నాట్యశాస్త్రం లేదా నాట్యానికి పంచమ వేదం అనే మాట ఉంది. దానికి ఒక శ్లోకం కూడా ఉంది, ఏంటంటే నాటాఖ్యం పంచమం వేదం స్థేతిహాసం కరోమ్యహం అంటారు. అదేంటంటే ఒక ఏదైతే క్రీడనీయకమిచ్చామో దృశ్యం శ్రవ్యం చేయద్భవేతని దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, జగ్రాహ పాఠ్యం ఋగ్వేద సామభ్యో గీతమేవచ యజుర్వేదాదభినయాన్ రసానాధర్వణాదపి అంటారు. సో నాటాఖ్యం పంచమం వేదం అని ఆయన నోటితో చెప్పినటువంటి మాటగా మనకు శాస్త్రంలో రాసి ఉంది. సో ఈ పంచమ వేద పఠనం అనేటువంటి విషయం ఖచ్చితంగా పిల్లలకు అవసరం. నా మాట స్పష్టతకు కానీ మన శాస్త్రాన్ని గురించి తెలియడం కోసం కానీ అని చెప్పేటువంటి విషయంగా మొదలైందే ఈ శ్లోక సంహితం అనేటువంటి సిరీస్. సో యూట్యూబ్లోనేమో శ్లోక సంహితం అనే సిరీస్ని మొదలెట్టాను. ఇక్కడ దానికి తగ్గట్లుగా పిల్లల కోసం ఒక పుస్తకాన్ని మొదలెట్టాను, అదే నర్తన శ్లోక సంహితం అనేటువంటి పుస్తకం. అది ఇప్పుడు అక్కడ పిల్లలతో పాటుగా మన ఆన్లైన్ విద్యార్థులు కూడా తీసుకుంటున్నారండి. రాజేష్ గారు, అయితే మీరు విద్యార్థులకు ముఖ్యంగా డిజైన్ చేసిన ఇటు గురుకులం సిరీస్ గురించి, దాని ముఖ్య ఉద్దేశం ఏంటండి? రీసెంట్గా మొదలెట్టానండి. అది సిరీస్ ఏంటంటే రుద్ర గురుకులం అని మొదలెట్టాను. సో గురుకులం అనే మాటకి, అదే ఇందా మనం మాట్లాడుకున్నాం, ప్రాథమికంగా మొట్టమొదటి అదే మొదలెట్టాం మనం. సో గురుకులం అనే మాటకు ఆ పదం యొక్క ఫ్లేవర్ తెలియాలండి ఈ తరానికి ముఖ్యంగా. ఆ బాణీతో ఆ విధానాన్ని అవలంబిస్తున్న కొంతమంది గురువులు ఉన్నారు, కానీ ఆ ఫ్లేవర్ తెలియదు మన పిల్లలకు, పేరెంట్స్కు. ఆ ఫ్లేవర్ని మనం ఎంజాయబుల్గా ఉండేటువంటి విధానాన్ని వాళ్ళకి తెలియజేయాలన్నది ఒక్కటే నా ప్రాథమిక విషయం. అంటే అందుకే నేను ఏం చేస్తానంటే, అక్కడ గురువు కావాలి, గూగుల్ కూడా కావాలి మనకి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎంత గొప్పగా వాడినా, అది ఆధునికతకు మనం చేరువ చేసినప్పటికీ కూడా అది ఆధ్యాత్మికతకు తోడై ఉండాలి అది. అలాగే ఒక గూగుల్ మనకు ఒక ఇచ్చినటువంటి సమాచారం ఎవరొకరు అప్లోడ్ చేసిందే అయి ఉంటుంది, కానీ ప్రాథమికమైన విషయం ఏమిటయ్యా అంటే, ఇక్కడ వారికి కూడా ఒక గురువు చెప్తేనే తెలుస్తుంది, వేరే ఆప్షన్ లేదు దానికి. సో గురువు ద్వారా మనకు వచ్చింది, అది మనం తెలుసుకుని ఒక పుస్తకాన్ని నమ్మటం కానీ, అలాగే ఒక గురువుని ఎలా శుశ్రూష చేసి అలాగ తరతరాలుగా ఒక విషయం మన దాకా వచ్చిందనే విషయం కానీ, ఇవన్నీ కూడా నేను ఏం చేశానంటే దానిలో చెప్పుకుంటూ, ఇప్పుడు ఒక 3వ ఎపిసోడ్ నిన్న ఆదివారం వచ్చిందండి. అట్లాగా ఎపిసోడ్ పరంగా చేసుకుంటూ వెళుతున్నాను. ప్రాథమికంగా గురుకుల విద్య ఎలా జరిగింది, పుస్తకాల యుగం ఎలా నడిచింది, తర్వాత ఇప్పుడు ఎలా నడుస్తోందని చెప్పుకుంటూ, వచ్చే రానున్న 30-40 ఏళ్లలో అసలు నాట్యాన్ని ఎలా చూడగలం మనం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అన్నిటినీ ఇప్పుడు మనం అంటున్నారు కదా, చాలామందిని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తీసేస్తున్నారు, జాబ్స్ చాలా అడ్వాన్స్డ్ అయిపోతున్నారు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వస్తే తప్ప జాబ్స్ రావని చెప్తున్నారు. కళకు అలా ఉండదు. అలా ఉండాలంటే నువ్వు ఎంత ఆధునికతను చేరువ చేసుకుంటూ దానిని కళలో మిళితం చేసుకుంటూ ఎట్లా ముందుకు ప్రయాణం సాగించాలి అనేదే ఈ సిరీస్ యొక్క ప్రాథమిక లక్ష్యం అండి. రాజేష్ గారు, అయితే కూచిపూడి ఒక నృత్యం కాదు, అదొక సంస్కృతి, సంప్రదాయం, అలాగే భక్తి శాస్త్రం అని చెప్పేసి మీరు నమ్ముతారు కదా, ఈ వాక్కుని మీరు కొంచెం వివరించగలరా? నిజంగా అండి, ఇప్పుడు మీరు అన్న పదంలోనే నృత్యము అనేటువంటి విషయాన్ని, నృత్యము, నాట్యము, నృత్యం అని 3 రకాలుగా ఉంది. వాటి యొక్క పద వివరణ కానీ, వాటి యొక్క భావజాలం కానీ, లేదు వాటి నిర్వచనం కానీ తెలియనటువంటి చాలా మంది పిల్లలు నడిచిపోతున్నారు. ఇది ఒక స్థాయి. కానీ ప్రాథమికంగా నాట్యం అనేది, కూచిపూడి అనేది నాట్య సాంప్రదాయం.
నర్తనం అంటే నాట్యం అనేది ఎట్లా అంటే నాట్యం తన్ నాటకం చేయవ పూజ్యం పూర్వకథాయుతం అంటారు శాస్త్రంలో. నాట్యం అంటే నాటకము, అంటే ఏదో ఒక క్యారెక్టర్ని మనం తీసుకొని ఆ క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అయ్యి మనం ఏం చేయాలంటే అదే మనం అయిపోవాలి, ఆ క్యారెక్టర్ మనం అయిపోవాలి. అది అవ్వడానికి ముందు చేసేది నృత్యం. అంటే అభినయం చేయడానికి ప్రయత్నం చేయాలి. అభినయానికి ముందు ఏం చేయాలంటే ప్రాథమికంగా నృత్యం చేయాలి. అంటే మన కళలో ప్రాథమికమైన అడుగులు కానీ లేదు జతులు కానీ ఇవన్నీ నేర్చుకోవాలి. ప్రాథమికంగా ఒక స్ట్రక్చరల్ లెర్నింగ్ చేస్తే ఏమొస్తుంది, ఒక పక్కన మనం అనుకున్నట్టుగా సర్టిఫికేట్లో లేదా డిప్లొమా చేయటమో లేదు ఏదో ఒక సర్టిఫికేట్ సాధించటమో యూనివర్సిటీ లెవెల్లోకి వెళ్ళటమో ఇదంతా ఒక ఎత్తు. కానీ ఒక్క ప్రాథమిక విషయం ఏంటంటే మానసిక ప్రశాంతత. కళ యొక్క లక్ష్యము ఎదుగుదలని అనుకోవటం ఒక ఎత్తు అయితే ఇంటర్నల్ జర్నీ జరుగుతుంది ఒక ఆర్టిస్ట్కి. ఆలోచించండి, ఒక అన్నమాచార్య కీర్తనకు ఒక 10 ఏళ్ల పిల్ల అదివో అల్లదివో శ్రీ హరివాసము అంటూ స్వామివారిని కీర్తిస్తూ చేస్తోంది. ఏమన్నా ఒక్కసారి ఆలోచించండి, ఈ పరుగుల చదువులు, మార్కులు, ర్యాంకులు, రకరకాల పరుగుల్లో ఉన్నటువంటి పిల్ల సాయంత్రం 1 గంట ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి అదివో అల్లదివో శ్రీ హరివాసము అంటూ స్వామివారిని కీర్తిస్తోంది. ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత బాగుంటుందండి, అవునా? సో అటువంటి ప్రతి ఒక్క దేవీ దేవతలను వాళ్ళ మనసులోకి తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఏంటి, కళ కాదంటారు. ఆ కళ వాళ్ళలో ప్రశాంతతనిస్తుంది. ఎన్నో చూస్తున్నాం, ఈ పరుగుల ప్రపంచం అన్ని వైపు పరుగులైపోతున్నాయి. నిదానంగా ఆలోచించి ఇప్పుడు ఇందాక చిన్నపిల్ల గురించి మాట్లాడాం. ఒక 16 ఏళ్ల పిల్ల సాయంత్రం వేళ ఒక చిన్న కాఫీ తాగుతూ, అమ్మ ఇచ్చినటువంటి కాఫీ తాగుతూ పెరట్లో ఉన్నటువంటి ఒక రోజా పువ్వును చూసి ఒక రకమైన భావన మనసులో కలిగి ఒక ఆనందం వచ్చింది. అది శృంగారం. ఆ శృంగార రస భావాన్ని తను అనుభవించేటువంటి తీరుని ఈ కాలం పిల్లలు చూస్తున్నాం లేదు. అది ఇచ్చేది నాట్యం. అందులో భావుకత అనేది అలవాటు అవుతుంది. అది కవిత్వంగా మీకు కనిపించవచ్చు, కానీ నతత్ జ్ఞానం నతత్ శిల్పం నసా విద్య నసా కళ నసా యోగో నతత్ కర్మ నాట్యేస్మిన్ నదృశ్యతే. భగవంతుడి రూపమైనటువంటి కళలో నాట్యం ఉత్కృష్టమైనది, గొప్పది అని చెప్పడానికి చెప్పేటువంటి తార్కాణమైనటువంటి ఒక శ్లోకం ఇది. మనం ఇందాక అనుకుంటే ఆ చిన్న భావన వాళ్ళలో కలగడానికి ఏం జరగాలంటే భావం అనేది ఒక టీచర్ తనలో పొందుపరచాలి. అంటే మనసులో ఉంటుంది, ఎక్కడికి పోదు, మన మనుషులనేగా ఉంటుంది, కానీ దాన్ని మేల్కొలిపేది కళ. జ్ఞానం ఉంటుంది, అది కళగా రూట్ అవ్వాలి అంటే ఒక టీచర్ అలా చేయాలి. రీల్స్ కోసం లేదు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసమో లేదా ఇంకో దానికోసమో సాయంత్రం 1 గంట క్లాస్ ఉంది, ఒక 15 గంట దానికి కేటాయించు, ఇది కాదు. పరుగుల ప్రపంచం వైపు మనం వెళుతున్నాం. 2 నిమిషాల్లో టీచర్ ఏంటో చూపించాలి, దానికోసం పరుగులు. అరే నీ దగ్గర స్టూడెంట్ వచ్చేది దేనికి, పేరెంట్ వచ్చేది దేనికి? మనం దేనికంటే కళ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటో ఆలోచించాలి, వాళ్లను నిబద్ధతగా నిలబెట్టాలి. అలా చేసేటువంటి టీచర్స్ మనం అంటాం గురువులని. గురువు అనే మాట చాలా పెద్దదండి వాస్తవానికి. సో ఇప్పుడు కూడా నేను గురువుగా అనుకోలేను, నేను ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను. సో గురువుగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి, ప్రాథమికమైన విషయాలు. సో ఇటు గురువులు తెలుసుకోవడం కానీ, సో చాలా పెద్ద వాళ్ళు, ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు వేదాంత రామలింగ శాస్త్రి గారు. సో వాళ్ళు ఒక ప్రస్థానం నడిచింది వాళ్ళది. ఎలాగ నడవాలో తెలుసుకోవడం చేస్తూ, మరో పక్కన పిల్లలకు, పేరెంట్స్కు, నా పరిధిలో ఉన్నటువంటి టీచర్స్కు ఈ విధానం నేను నమ్మిన విధానాన్ని, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పట్లేదు, కానీ నేను నమ్మిన విధానాన్ని అయితే లోపల దాచుకోకుండా, నాకు ఎటువంటి ఇబ్బంది పడకుండా చెప్పడం ఒక్కటే మాత్రం నేను చేయగలనండి. అదొక్కటే చేసేది. రాజేష్ గారు, అయితే ప్రస్తుతం ఉన్న తరంలో పిల్లలు చాలా మంది కూడా ఇటు వెస్టర్న్ డాన్స్ వైపు చాలా మొగ్గు చూపుతూ ఉంటారు. మరి అటువంటి వారిని కూడా శాస్త్రీయ నృత్యం వైపు ఆకర్షించడం ఎలా అంటారు? నిజంగా ఈ కారణానికి అవసరమైన ప్రశ్న అండి, నిజంగా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చూడండి, వెస్టర్న్ డాన్స్ తక్కువ చేయాల్సిన అవసరం ఏం లేదు, కానీ అదే ఒక పాటలో ఉంటుంది, సినిమా పాటలోనే మాట్లాడితే, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు అంట. అమ్మని మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోకూడదు. మన పిల్లలు వెస్ట్రన్ డ్యాన్స్లో ఇంకో చోటకి వెళ్తున్నప్పుడు యోగములో ఒకటి చెప్తారండి, ఆజ్ఞాచక్రం నుంచి
మూలాధారం చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు, సహస్రార చక్రం వరకు ఒక్కొక్క చక్రం ఓపెన్ అవుతూ ఉంటాయి మనం చేసేటువంటి విధానాలు. ఆడపిల్లలకు ముఖ్యంగా ఎలా ఉంటాయంటే వారి యొక్క ఏజ్ మెచ్యూర్ అయ్యే కొద్దీ కూడా వాళ్ళలో ఒక రకమైనటువంటి శారీరక మార్పులు వస్తూ ఉంటాయి, మానసిక మార్పులు వస్తాయి. వాటికి అవసరమైనటువంటి ఆధ్యాత్మికతతో కూడినటువంటి విషయాలన్నీ కేవలం మన సాంప్రదాయంతో ఉంటాయి. అంటే వాళ్ళకి తెలియకుండానే రకరకాల మార్పులు వస్తాయి. మీకు తెలియదే ఉంది, ఆ మార్పులు ఆధ్యాత్మికతతో కరెక్ట్గా బౌండ్ అయిపోయి ఉన్నప్పుడు వాళ్ళలో బ్యాడ్ థాట్స్ రాకుండా, ఏ బ్యాడ్ థాట్స్కి వీళ్ళు అట్రాక్ట్ అవ్వకుండా నిలబెడతాయి మన కళలు. సంగీతం కానీ, నాట్యం కానీ, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ అలా నిలబెడుతూ ఉంటాయి. ఆ కోవలో కొద్దిగా ఖచ్చితంగా పాశ్చాత్య నృత్యం కానీ, మీరన్న వెస్ట్రన్ డాన్సెస్ ఖచ్చితంగా వెనకబడతాయి. ఫిజికల్గా వాళ్ళు చాలా ముందుకెళ్ళిపోయి ఉండొచ్చు, చాలా జిమ్నాస్టిక్స్ కలుపుతున్నారు, ర్యాప్ అంటున్నారు, హిప్ హాప్ అంటున్నారు. సో వేటిని వెనకేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ పరమైనటువంటి జ్ఞానంతో పోలిస్తే ఖచ్చితంగా అవి ఎక్కడో ఉంటాయి. వాటిని మనం అందిపుచ్చుకోలేము. అట్లా కాదవి. ఖచ్చితంగా శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటే మాత్రమే పిల్లలకు విధానం అలవాటు అవుతుంది. తల్లిదండ్రులు గౌరవించాలనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందండి? గురువుని గౌరవించాలనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందండి? మన ధర్మం ఎక్కడ నిలబడుతుందండి? కళల ద్వారా మాత్రమే నిలబడుతుంది. ఒక పాపాయిని కూర్చొని పూజ చేయమంటే చేయలేకపోయి ఉండొచ్చు, గుడికి ప్రతిరోజు వెళ్ళరమ్మంటే వెళ్ళకపోయి ఉండొచ్చు, కానీ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు అంతకు మించిన పూజ. నిన్న కూడా మా భావన గారి క్లాస్లో అదే చెప్తున్నాను. సో ఏంటంటే పూజ అనేది నవవిధ భక్తి మార్గాల్లో ఒకటై ఉండొచ్చు. ఆ పూజ ఎలా చేయాలనే దానికి మన నృత్యము, నాట్యం అనేవి చక్కని తార్కాణాలు. వాళ్ళకి తెలియకుండానే పూజ చేసేస్తారు. అది విషయం. అవన్నీ నిజంగా చాలా ఉపయోగపడతాయి వాళ్ళకి. అది ఎలా అనేది అసలు మన టీచర్స్ చెప్పాల్సింది అది. మన గురువులుగా, డ్యాన్స్ టీచర్స్గా మనం అది చెప్తే ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్స్ని వదిలి బయటకు వెళ్ళరు పిల్లలు. ఖచ్చితంగా వాళ్ళు మన ఇన్స్టిట్యూట్స్లో ఎదుగుతారు. నేరో బిల్డింగ్ కాదు, నేరోగా వాళ్ళు ఎదగటం కాదు. సో సైమల్టేనియస్గా వాళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటారు, జీవితం ఎదుగుతారు వాళ్ళు. రాజేష్ గారు అయితే అంటే కూచిపూడి నృత్యం గతంలో ఎలా ఉండిందో మీకు తెలుసు. ప్రస్తుతం వర్తమానంలో మీ వంటి గురువులు ఎందరో కూడా కూచిపూడి ఏ విధంగా ఉండాలి, ఉండబోతుంది అనేది మీరు చూపిస్తూ ఉన్నారు, నేర్పిస్తూ ఉన్నారు. కానీ భవిష్యత్తులో కూచిపూడి ఎలా ఉండాలి అంటే తరువాతి 20-30 సంవత్సరాల్లో కూచిపూడి నృత్యం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అని మీ వంటి గురువులు అనుకుంటూ ఉంటారు? అది ఏంటంటే ఇప్పటి వరకు ఒకటి నడిచిందండి. మా గురువు గారు రామలింగ శాస్త్రి గారు ఏం చేస్తారంటే, గురుగారు అప్పటి నుంచి సిద్ధేంద్ర యుగం ముందు నుంచి ఉన్నటువంటి ప్రాక్ సిద్ధేంద్ర యుగం అని, సిద్ధేంద్రుని యుగం అని, తర్వాత యక్షగాన యుగం కానీ, కేళికా యుగం కానీ ఇట్లా చేసుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు నడిచింది. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఇక్కడ నుంచి నడవాల్సిన యుగం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా అంటే ప్రాథమికమైన విషయం, వీళ్ళకి సబ్జెక్ట్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి, అలాగే టెక్నాలజీ నేర్చుకోవాలి. టెక్నాలజీ నేర్చుకుంటూ టెక్నాలజీ సేవీగా ఉండకూడదు. అంటే టెక్నాలజీ నువ్వు వాడుకునేవాడిగా, దానికోసమే నువ్వు బతికేవాడిగా ఉండకూడదు, కానీ దాన్ని ఒక మార్గంగా మాత్రమే వాడాలి. అది గమ్యం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టూకీగా మాట్లాడుకుంటే, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని పెంచుకోవడం నా ప్రాథమిక లక్ష్యం కాదు. కానీ నా యొక్క ప్రాథమికమైన లక్ష్యంగా ఉన్నటువంటి భావజాలం ఏదైతే ఉందో, అంటే ఒక సబ్జెక్ట్ని ముందుకెళ్ళటం కానీ, ఒక థియరిటికల్ పార్ట్ ముందుకెళ్ళటం గురించి నేను ఎట్లా చెప్తాను, మా పిల్లలు నేర్చుకుంటారు అనే విషయాన్ని చెప్తున్నాండి. దట్ షుడ్ బి ఏ డిజిటల్ మీడియం, దట్స్ ఇట్. నువ్వు ఏంటో చూపించడానికి మాత్రమే ఆ కెమెరా ఉపయోగపడాలి, అంతే తప్ప కెమెరా కోసం నువ్వు ప్రిపేర్ అవ్వకూడదు. ఇది నా విషయం. సో అలాగా మేము ఇప్పుడు మా రుద్రలో కూడా అదే ప్లానింగ్ చేసుకుంటుంటాం. సో ఇప్పుడు ఈ పరంగా కూడా మేము ఆలోచించేది ఏంటంటే, కెమెరా కోసం మనం చేయొద్దు. కెమెరా తర్వాత వచ్చింది, ఆర్ట్ ఎప్పటి నుంచో ఉంది. సో మేకప్ అనేది లేని ముందు నుంచి కూడా మనకు ఉంది, ఆర్ట్ అనేది ఉంది. అప్పట్లో అద్భుతంగా చేసేవారు మేకప్ అనేది. తర్వాత మనం మాట్లాడుకుంటే ఎట్లా తర్వాత కాలంలో మేకప్, ఇప్పుడంటే మేకప్ ఆర్టిస్ట్ ఇవన్నీ వచ్చినాయి, కానీ అప్పట్లో లత్తుకలను ఉండేవి. ఆ లత్తుకలను పిండి మనం మేకప్ చేసుకునేవాళ్ళం. అవి న్యాచురల్ కలర్స్. అవన్నీ బొగ్గుని వస్త్రధాళితం చేసేవారు, అక్కడి నుంచి కాటుకని తీసుకునేవారు, దాంట్లో కొంత కర్పూరం కలిపి. ఇవన్నీ చాలా డీపర్ కాన్సెప్ట్స్గా ఉండేవి. అవి ఎవరు చెప్తారండి? ఒక టైంలో శాస్త్రాలు లేనప్పుడు వేదాల శృతులు అంటారు. అంటే బ్రహ్మ నుంచి మనకు కేవలం పలుకుగా వచ్చాయి,
కానీ అక్కడి నుంచి మనం ఏం చేసామంటే పుస్తకాలుగా వేదవ్యాసులు వారు రాశారు, పుస్తకాలు తీసుకున్నాం, పుస్తకాలకు దూరం అయిపోయారు మన పిల్లలు. మాట వస్తే మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయారు. సో రీల్స్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను ఆ రీల్స్ని లేదా ఆ యొక్క టెక్నాలజీని మన సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మాత్రమే వాడుతున్నాను. అలా వాడుతూ టెక్నాలజీని ఒక మార్గంగా, అంతిమ గమ్యం కేవలం భగవంతుని చేరటం. దానికి మార్గం మన కళ, దానికి ఉపయోగపడేటువంటి ఒక సాధనాలు మాత్రమే ఈ సోషల్ మీడియా. అలా చేసుకునేటువంటి గురువులు కానీ, అలా చేసుకునే శిష్యులు కానీ ఖచ్చితంగా ఆనందంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, ఆ పరుగుల జీవితంలోకి వెళ్ళకుండా. రాజేష్ గారు అయితే చివరిగా ఇటు కూచిపూడి నృత్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్న పిల్లలకు కానీ వారి తల్లిదండ్రులకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఒకరికి చెప్పే విషయంగా ఏం కాదండి, అంటే నా పరిధిలో నేను అవలంబిస్తున్న విధానాన్ని ఇప్పటివరకు మీకు చెప్పింది అదే. సో పేరెంట్స్ పరంగా ఏంటంటే ఎందరో గురువులు ఉన్నారు. నా పరిధిలో తెలిసిన గురువులు కొద్దిమంది టెక్నాలజీ తెలియక కొన్ని శతాబ్దాలుగా వారి తరాలుగో వాళ్ళు ముందు తరాల నుంచి వచ్చినటువంటి విద్యను ఇప్పుడు తర్వాత తరాలు వారికి చెప్పాలి అనే ఉత్సుకత ఉండి టెక్నాలజీ తెలియకుండా ఉన్నటువంటి చాలామంది గురువులు ఉన్నారు. సాంప్రదాయ కూచిపూడి భాగవత కుటుంబాల వారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎక్కడ సరైన విద్య అందుతుందో ఖచ్చితంగా పేరెంట్స్ అయితే అనలైజ్ చేయాలండి. పబ్లిసిటీ కోసం వద్దు, పబ్లిసిటీని నమ్మి వెళ్ళొద్దు. ఖచ్చితంగా పేరెంట్స్ అనలైజ్ అన్ ఇన్స్టిట్యూషన్, అనలైజ్ ఏ గురువుని ముందు మీరు ఎన్నుకోవాలి. ఇది ప్రాథమికమైన విషయం. ఒక శిష్యుణ్ణి నిజంగా గురువు ఎన్నుకుంటే అతని యొక్క భవిష్యత్తు వేరుగా ఉంటుంది. ఆ స్థాయిలోకి శిష్యుడు వెళ్ళాలి. ఇది పిల్లలకి. అంటే శిష్యుడు ఏం చేయాలంటే గురువు దగ్గర చూస్తూ ఉండాలి. గురువు అతను లేదా ఆమె చేస్తున్న విధానం ఏంటి, తను అవలంబిస్తున్న విధానం ఏంటి, తన అభినయం ఎలా చేస్తుంది. అబ్జర్వేషన్ విల్ స్పీక్స్ అ లాట్. పరుగు 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 ఈరోజు ఒక ఐటమ్ నేర్చుకున్నా, రేపేం నేర్చుకునే అది కాదు. ఆగాలి. కళ అనేది నిదానతనివ్వాలి. అలాగా నిదానం నేర్చుకుని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజున గురువు గారి యొక్క దృష్టిలో పడి గనక నువ్వు ముందుకెళితే ఆలోచించండి, బంగారపు ముద్ద సరైన వాడి చేతిలోకి వెళితే ఒక ఆభరణం అవుతుంది. అటువంటి ఆభరణంగా నిలిచి తరతరాలు ముందుకెళ్తాం. అలాగే ఒక రాయి శిల్పంగా మారి తరతరాలు నడిచిపోతుంది. అలాంటి శిల్పంగా మారుతుంది ఒక పిల్ల. అలాంటి విద్యార్థులుగా మారాలి మనం. సో గురువులుగా మేము ఆలోచించాల్సింది ఏంటంటే కమర్షియలైజేషన్ చేసుకోకుండా మేము చేయాల్సింది నిజంగా విద్య కోసం తాపత్రయపడుతున్న విద్యార్థులను వేరే విధంగా చేసేయకూడదు. వాళ్ళని మేము నిలబడిపోవాలి. మేము వాళ్ళ కోసం ఏం చేయాలంటే నిజంగా విద్య కోసం నిలబడుతున్నటువంటి శిష్యులను తయారు చేసుకోవాలి. వాళ్ళకి ఎదుగుదల దీంట్లో ఉందని చూపిస్తే ఎందుకండి బయటికి వెళ్ళాలి? ఎందుకు బయటికి వెళ్ళాలి చెప్పండి? ఒక బీటెక్ చదివిన విద్యార్థికి ఏదో జాబ్ వస్తుంది, ఎందుకు కూచిపూడి చదివిన విద్యార్థికి జాబ్ వస్తుందని నేను చూపించలేను. నేను చూపిస్తే ఆటోమేటిక్గా ఉంటారు. సో దట్ షుడ్ బి వెరీ క్లియర్ ఫ్రమ్ మీ. అది నేను చూపిస్తుంది, అది ఆలోచించేదాన్ని అంతే. సో చూశారు కదండి, కూచిపూడి నృత్యం గురించి, అలాగే కూచిపూడిని మళ్ళీ చెప్తాను, రిపీట్. సో చూశారు కదండి, కూచిపూడి నృత్యం గురించి, అలాగే కూచిపూడి నృత్యాన్ని ప్రస్తుత తరానికి అందించడంలో గురువుగారి పాత్ర ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి గురువుగారు ఎంతో చక్కగా వివరించడం జరిగింది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహాభక్తి టీవీ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. ఇది ఇవాల్టి మన ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.